ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 18 ఆగస్టు 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, విని వినిపించే మాటలపైన అంటే చెప్పుడు మాటలపైన విశ్వాసం ఉంచకూడదు. ఒకవేళ ఎవరైనా వ్యర్థమైన విషయాలు వినిపించారు అనుకోండి, ఒక చెవి నుండి విని మరొక చెవి నుండి వాటిని వదిలేయండి. ప్రశ్న: ఏ పిల్లలైతే జ్ఞాన ఖుషీలో ఉంటారో వారి గుర్తులు ఏమిటి? సమాధానము: వారు తమ పాత కర్మభోగ లెక్కాచారాలను ఆ సంతోషంలో మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన సంతోషంలో దుఃఖము, బాధను, దుఃఖ ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు మేము సంతోషాల ప్రపంచంలోకి వెళ్తున్నాము అని, రావణుడు శాపమిచ్చి దుఃఖితులుగా చేశాడు అని, ఇప్పుడు ఆ దుఃఖపూరిత చింతల ప్రపంచము నుండి వెలికి తీసి సంతోషాల ప్రపంచంలో తీసుకుని వెళ్ళేందుకే తండ్రి వచ్చారు అనేది వారి బుద్ధిలో ఉంటుంది. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వము పొందుకున్నాము. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తప్పనిసరిగా పిల్లలు రోమాంచితమైపోవాలి. ఎందుకంటే ఖుషీ లాంటి ఆహారము ఇంకొకటి లేనే లేదు అనే మహిమ కూడా ఉంది కదా. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీ అందరికీ ఆత్మిక తండ్రి లభించారు. అనంతమైన తండ్రి ఒక్కరే ఉంటారని పిల్లలకు తెలుసు. ఇతర పిల్లలు కూడా తయారైనప్పుడు వారికి కూడా రోమాంచితమవుతుంది. మన రాజ్యం ఉండేది అని, తర్వాత పోగొట్టుకున్నాము అని, ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని తీసుకుంటాము అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. భారతవాసీలకు ఇది సంతోషం కలిగించే వార్త కదా. కానీ బాగా విని అర్థం చేసుకున్నప్పుడే సంతోషం కలుగుతుంది. కల్పకల్పము తండ్రి వస్తారు అనే విషయము సంతోషం కలిగించేదే కదా. తండ్రి జన్మ కూడా ఇక్కడే అంటే భారతదేశంలోనే అని మహిమ చేయబడింది. పండుగలన్నీ ఈ సమయానికి చెందినవే. తండ్రి వచ్చి మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. మనుషులకు అనేక రకాల చింతలున్నాయి. ఇక్కడ ఈ జ్ఞాన ఖుషీలో ఆ చింతలు, దుఃఖాలు మొదలైనవన్నీ మర్చిపోతారు. ఎవరికైనా ఏదైనా జబ్బు నయమవుతూ ఉంది అంటే అందరికీ సంతోషం కలుగుతుంది కదా. జబ్బులు మొదలైన దుఃఖ విషయాలను మర్చిపోయినట్లుగా సంతోషంగానే ఉంటారు. తల్లిగారింట్లో, అత్తగారింట్లో బంధువులు అందరూ సంతోషిస్తారు. ఒకప్పుడు మనమంతా విశ్వానికి యజమానులుగా ఉండేవాళ్ళము. తరువాత మళ్ళీ రావణుడు శాపమిచ్చాడు. ఇది చింతల, దుఃఖాల ప్రపంచము. రేపు మళ్ళీ సంతోషాల ప్రపంచం వస్తుంది. సంతోషాల ప్రపంచం స్మృతిలో ఉంటే దుఃఖాలు, చింతలు మొదలైనవన్నీ మర్చిపోతాము. ఇది తమో ప్రధాన ప్రపంచము. ఎక్కడైతే అనేక ప్రకారాల కర్మభోగం ఉంది. అబలలపైన కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. అనేక రకాలైన విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాల కర్మభోగపు రోజులు కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. కల్పం క్రితం కూడా ఇలా జరిగింది. కర్మభోగపు లెక్కాచారం కూడా సమాప్తం అవ్వాలి. సంతోషంలో వీటన్నిటినీ మర్చిపోతూ వెళ్ళండి. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటే చాలు. వ్యతిరేకమైన పనులేమీ కూడా చేయకండి. ఒకవేళ అలా చేశారు అంటే ఇంకా ఎక్కువ శిక్షలు పొందాల్సి ఉంటుంది. పదవీ భ్రష్టులుగా కూడా అయిపోతారు. పిల్లల కర్తవ్యం ఏమిటి అంటే కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయడము. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. అలాగే లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. ఇక కొంత సమయం మాత్రమే ఉంది. లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకుంటూ వెళ్ళండి.
ఎందుకంటే మీరు అందులకు ఊతకర్ర వంటి వారు. మీరు కూడా స్మృతి చెయ్యండి, ఇతరులకు కూడా దారిని తెలపండి. విఘ్నాలైతే చాలా వస్తాయి. ఎంత వీలైతే అంతగా తండ్రిని స్మృతి చెయ్యమని అందరికీ మీరు అర్థం చేయిస్తూ ఉండండి. మంత్రమైతే మన్మనాభవ, ఇది చాలా ప్రసిద్ధిగాంచింది. మన్మనాభవ అనగా, ఓ ఆత్మల్లారా, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ గతంలోని వికర్మలన్నీ భస్మమైపోతాయి. ఇందులో తెకమకపడే విషయమే లేదు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మనము 84 జన్మల చక్రములో తిరిగి వచ్చామనేది తెలుసుకున్నారు కదా. చక్రంలో తిరుగుతూనే వచ్చారు, ఇక ముందు కూడా తిరుగుతూనే ఉంటారు. ఇది పురాతన ప్రపంచము, పురాతనమైన శరీరము. వీటిని మర్చిపోవాలి. ఇది ఆత్మల అనంతమైన సన్యాసము. వారిది హద్దు సన్యాసము. వారైతే కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్తారు. అయితే నాటకంలో వారి పాత్ర కూడా ఉంది కదా. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సెకండు ఏ డ్రామా అయితే జరిగిపోయిందో మళ్ళీ అదే డ్రామా పునరావృతం అవుతుంది. శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గంలోని పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానము లభిస్తుంది. ఈ మెట్ల చిత్రమును ఉపయోగించి ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించడం చాలా సులభము. ముఖ్యమైన చిత్రాలను మీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. త్రిమూర్తి చిత్రం కూడా ఎంత స్పష్టంగా ఉంది. పైన శివుడు కూడా ఉన్నాడు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా ఉన్నారు. తరువాత వారిపైన ఉన్నతోన్నతమైన భగవంతుడు కూడా ఉన్నారు. తండ్రి నివసించే స్థానమే ఆత్మలైన మనం కూడా నివసించే స్థానము అని పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. దానిని నిర్వాణధామము అంటారు, లేక శాంతిధామము అని కూడా అంటారు. శాంతిధామము అనే పేరే సరి అయినది. నిర్వాణధామము అనగా వాణి నుండి అతీతమైన స్థానము, అనగా అది శాంతిధామం అయినట్లే కదా. అది శాంతిధామము. ఇక ఆ తర్వాత సుఖము, శాంతి, సంపదల ధామము. ఆ తర్వాత మళ్ళీ అది దుఃఖము, అశాంతుల ధామముగా అయిపోతుంది. సుఖధామములైతే కుబేరుని ఖజానాలు ఉంటాయి. నేడు ఎలా ఉందో రేపు ఎలా అవుతుందో చూడండి. నేడు కలియుగ అంతిమము, రేపు చూస్తే సతయుగం ప్రారంభం అవుతుంది. రాత్రికి పగలుకున్నంత తేడా అయితే ఉంటుంది. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు, తరువాత మళ్ళీ రాత్రి అని కూడా అంటారు. పగలులో అయితే దేవతలు ఉంటారు, మరి రాత్రిలో శూద్రులు ఉంటారు. మధ్యలో బ్రాహ్మణులైన మీరు ఉన్నారు. కానీ ఈ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు. మనుషులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. వారిని పూర్తి ప్రకాశంలోకి తీసుకుని రావడం పిల్లలైన మీ కర్తవ్యము. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం ఎదురుగా నిలుచుని ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అనే మహిమ కూడా చేయబడింది. తండ్రి మళ్ళీ మాకు అదే రాజ్యాన్ని ఇస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆ రాజ్యాన్ని అయితే మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. రావణుని ప్రవేశము ద్వాపర యుగము నుండి జరుగుతుంది. రావణుడే మీ రాజ్యాన్ని లాక్కొన్నాడు. అతన్ని శత్రువుగా భావించండి. అందుకే కదా రావణుని యొక్క దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు, శత్రువు కాబట్టి. ఇతడు అత్యంత పురాతన శత్రువు. రావణ రాజ్యం అని అంటారే కానీ అది ఏమిటనేది ఎవరి బుద్ధిలోకి రాదు. మరి అలా అంటే ఇది గాఢాంధకారమే కదా. అనంతమైన తండ్రి జ్ఞానసాగరులు, వారిని జ్ఞానదాత, దివ్య చక్షు విదాత అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. ఇంతకు ముందు మీకు ఏమీ తెలియదు, ఇప్పుడైతే అంతా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగరులు కనుక తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు కదా.
జ్ఞానాన్ని వినిపించకపోతే అది ఎలా రుజువవుతుంది? తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు అని ఆ జ్ఞానము నుండి మళ్ళీ అర్ధకల్పానికి సద్గతి కలుగుతుంది అనేది మీరు చూస్తారు కూడా. అర్ధకల్పం పూర్తిగా భక్తి నడుస్తుంది. సంగమ యుగంలోనే జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. పిల్లల విషయం ఏది తండ్రి నుండి ఎప్పుడూ కూడా దాగి ఉండదు. ఏ చెడు కర్మ జరిగినా దానిని తెలియచేయమని తండ్రి చెప్తున్నారు. చాలామంది ద్వారా చెడు కర్మలు జరుగుతూ ఉంటాయనేది బాబాకైతే తెలుసు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. మాయ చెంపదెబ్బలు వేస్తూ ఉంటుంది. కానీ చాలామంది దాచిపెట్టేస్తారు. తండ్రి చెప్తారు, ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే తెలియచేయడం ద్వారా. ఎవరికి చెప్తారు? అందరికీ కాదు, బాబాకు తెలియచేయడం ద్వారా ఇక ముందు తప్పులు చేయకుండా ఉండేందుకు తండ్రి నుండి మనకు యుక్తి లభిస్తుంది. లేకుంటే ఆ తప్పులు వృద్ధి అయిపోతూ ఉంటాయి. కామము మహాశత్రువు. బాబా మాయ చాలా వ్యతిరేకిస్తూ ఉంది అని తండ్రికి ఉత్తరాలు వ్రాస్తూ ఉంటారు. మాయ నుండి రక్షింపబడేందుకు ఎవ్వరికీ సదా యోగస్థితి ఉండదు. దేహాభిమానం చాలా వచ్చేస్తుంది. చాలామంది మాయతో చెంపదెబ్బను తింటారు. బాబా వద్దకు అన్ని వైపుల నుండి సమాచారం వస్తూ ఉంటుంది కదా. వార్తాపత్రికలు మొదలైన వాటిలో ఎంతో వ్యతిరేకంగా కూడా వ్రాస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు ఎన్ని విషయాలైనా కల్పిస్తారు. ఎందుకంటే చాలా తమో ప్రధానంగా ఉన్నారు కదా. వ్యాసుని బుద్ధి రజోబుద్ధిగా ఉన్నప్పుడు శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశాడు. తండ్రి పిల్లలకు ఎలా అర్థం చేయిస్తున్నారు? వినిపించే మాటలపైన విశ్వాసం ఉంచుకొని ఎప్పుడు కూడా చెడిపోకండి. పలానా వారు ఇలా అన్నారు, పలానా వారు ఇలా చేశారు, తలే తిరిగిపోతుంది. ఇది తమో ప్రధాన ప్రపంచము అని అర్థం చేసుకోలేరు. మాయ క్రింద పడవేయడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటుంది. ఎవరైనా అసత్యమైన విషయాలు వినిపించారు అనుకోండి, ఒకవేళ వినాల్సి వస్తే తప్పనిసరి అయితే ఒక చెవి నుండి విని మరొక చెవి నుండి వదిలేయండి. ఇతరులకు కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉండండి. నేను సందేశం తీసుకొస్తాను అని తండ్రి అంటారు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు శ్రీమతమును అనుసరించండి, నా సందేశమును వినండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎవరు స్మృతి చేస్తారో వారు తమ కళ్యాణం చేసుకుంటారు. ఆత్మయే స్మృతి చెయ్యాలి. ఎందుకంటే మర్చిపోయింది కూడా ఆత్మయే కదా. ఇప్పుడు తండ్రి శ్రీమతం లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాలు లేక దయ మొదలైనవేవి వేడుకోకూడదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి అంతే. ఇంకే విషయము అడిగే అవసరం కూడా లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరందరూ విన్నారు కదా. ఇందులో తికమక పడే విషయం ఏమీ లేదు. గాఢాంధకారంలోనే తండ్రి వస్తారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. కృష్ణుని జన్మను కూడా రాత్రిపూట జరుపుకుంటారు. ఆ రోజు రాత్రిపూట మందిరాలలో పాయసము, పూరీలు మొదలైనవి కూడా ఉంచుతారు. ఇప్పుడు శివుని కొరకు ఏం తయారు చేస్తారు? వారు నిరాకారులు కదా. తండ్రి ఏ గడియలో వస్తారో మళ్ళీ ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. సదా ఇతనిపైన సవారీ అయ్యి ఉండరు. వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీరు శివబాబాకు పౌత్రులు అని తెలుసుకున్నారు. వారసత్వం వారి నుండి లభిస్తుంది. ఇతను మనిషి కదా. బ్రహ్మకు కూడా వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. ఇతను మనుష్యుడు కదా. సద్గతిలో మొదటి నెంబరు ఈ శ్రీకృష్ణుడు. అందరికీ ప్రియమైనవాడు. ఎందుకంటే సతో ప్రధానమైన బాల్య అవస్థలో ఉంటాడు. కొద్దిగా పెద్దవాడైతే అతనిని సతో అని అంటారు. తర్వాత రజో తమో శ్రీకృష్ణుడు రాధలే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయిపోతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానం ఇచ్చారో మళ్ళీ వారికే ఇస్తారు.
భారతదేశంలోనే దేవీ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. అందుచేతనే మందిరాలు కూడా భారతదేశంలోనే చాలా ఉన్నాయి. క్రైస్తవుల చర్చిలలో యేసుక్రీస్తే కనిపిస్తాడు. దేవతల మందిరాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి మనల్ని మనుషుల నుండి దేవతలుగా, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు వచ్చారు. మనము తండ్రిని స్మృతి చేసి పావనముగా అవుతున్నాము. తండ్రి జతలో మనము కూడా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాము. ఎందుకంటే మనం తండ్రి జతలో వచ్చాము. భక్తి మార్గంలో దేవతల మందిరాలను, మూర్తులను మొదలైన వాటిని తయారు చేయడానికి ఎంత ఖర్చు చేస్తాము? ఉత్పత్తి చేస్తారు, పాలన చేసి మళ్ళీ వినాశనము కూడా చేసేస్తారు. 9 రోజుల లోపులోనే నీటిలో ముంచేస్తారు. నవరాత్రులు అంటారు కదా. ఆ మూర్తులను ఎంతగానో ప్రేమిస్తారు. కలకత్తాలో నవరాత్రిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు అద్భుతంగా అనిపిస్తాయి మరియు విచిత్రంగా కూడా అనిపిస్తాయి. ఇంతకుముందు మనము కూడా ఈ పాత్ర చేసాము కదా. భక్తి మార్గంలోని పాత్ర. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. ఇది ఎంత అంధశ్రద్ధ. రామాయణం పట్ల చాలా ప్రేమను చూపుతారు. విషయాలు వింటూ వింటూ కన్నీరు కార్చేస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గము. దీని నుండి ఏమాత్రం లాభం లేదు. తండ్రి ఇప్పుడు మనల్ని ఎంత వివేకవంతులుగా, ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. అయితే వీటన్నిటినీ విని ఇక్కడి విషయాలు ఇక్కడే మర్చిపోకండి. అన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోండి. పూర్తిగా రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావించి దేహ సహితంగా ఏమేమి చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఇదంతా శ్మశాన వాటికిలా ఉంది కదా. ధర్మరాజు ద్వారా స్థాపన చేయబడిన భారతదేశం స్వర్గంగా ఉండేది అని ఢిల్లీలోని బిర్లా మందిరంలో కూడా వ్రాయబడి ఉంది. ప్రస్తుతం ఈ ప్రపంచం శ్మశానముగా తయారవ్వనున్నది అనేది పిల్లలైన మీ అందరికీ తెలుసు. తండ్రి చెప్తున్నారు, అందరూ కూడా కామమనే ఈ చితి పైన కూర్చుని అందరూ కాలిపోయారు. క్రోధమును చితి అని అనరు, కామ చితి అంటారు. అందులో కూడా తేలికైన నశ, సెమీ నశ అంటే సగము నశ కూడా ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ ఎవరైనా కుపుత్రుడు ఉన్నాడు అనుకోండి, వీడు తండ్రి యొక్క గౌరవాన్ని పాడు చేస్తున్నాడు అని అంటారు. తండ్రి గౌరవం చెడిపోతుంది కదా. అలాగే ఇక్కడ అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, ఒకవేళ మీరు ముఖం నల్లగా చేసుకుంటే, నల్లగా చేసుకోవడము అంటే వికారాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, అపవిత్రముగా అయినట్లయితే దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరును చెడిపేస్తారు. మనము పవిత్రత శక్తి ద్వారానే భారతదేశాన్ని మళ్ళీ దేవతల శ్రేష్టాచారి దేశంగా తయారు చేస్తామనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పిల్లలైన మీకు ఇది చాలా సాధారణమైన విషయము. మహాభారత యుద్ధం ఎదురుగా నిల్చుని ఉంది అని, దీని ద్వారానే స్వర్గం యొక్క ద్వారాలు కూడా తెరుచుకుంటాయనేది తెలుసుకున్నారు. మీరు చూస్తారు కూడా. శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని చూపించారే కానీ ఆ తరువాత ఏం జరుగుతుందనేది చూపించలేదు. ప్రళయం జరిగింది అనే అనేస్తారు. కృష్ణుని గురించి ఒకవైపు తల్లి గర్భం ద్వారా జన్మించినట్లు చూపించారు, మరొక వైపు రావి ఆకు పైన బొటనవేలు చీకుతూ వచ్చినట్లుగా చూపిస్తారు. అసలు కొంచెం కూడా అర్థమే చేసుకోరు. అక్కడైతే గర్భమహల్లో చాలా విశ్రాంతిగా ఉంటాడు. సాగరంలో ఆకుపైన ఉండడం అనేది అసంభవం. ఇదంతా కూడా తయారు చేయబడిన నాటకము. దీనిని గురించి మీకు చాలా బాగా తెలుసు. కల్పకల్పము ఇలాగే జరుగుతుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తమ కళ్యాణం చేసుకోవాలి, అలాగే ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి కదా. ఇదే ముఖ్యమైన విషయము. తండ్రి స్వర్గ రచయిత, వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు.
మరి అలాంటప్పుడు పిల్లలైన మన స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. ఎందుకంటే తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుతారు. అనగా తప్పకుండా భారతదేశానికి ఎంతో కొంత ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు కదా. తండ్రి సద్గతి దాత, జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి జ్ఞానాన్నే ఇస్తారు. 5000 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే వస్తారు. అంటే భారతదేశంలోనే వస్తారు. ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వస్తూ ఉంటారు అనేది పిల్లలకు కూడా చాలా నిశ్చయం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, శ్రీమతాన్ని అనుసరించి తమ కళ్యాణం చేసుకోవాలి, అలాగే ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. ఎవరైనా ఏవైనా అసత్యమైన విషయాలు వినిపించినట్లయితే విని విననట్లుగా వాటిని వదిలివేయాలి. వాటిని ఆధారంగా చేసుకుని చెడిపోకూడదు. సెకండ్ పాయింట్, ఎప్పుడూ దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణుల యొక్క పేరును చెడిపి వేయకూడదు. దీనిపైన చాలా గమనం పెట్టాలి. మీ ద్వారా ఎలాంటి విరుద్ధమైనటువంటి కర్మలు కూడా జరగకూడదు. వెనుకటి లెక్కాచారాలు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. ఈరోజు వరదానము, నష మరియు నిశానాల స్మృతి ద్వారా సర్వ కర్మేంద్రియాలను ఆజ్ఞానుసారముగా నడిపించే కిరీటము మరియు సింహాసనాధికారులుగా అవ్వండి. సారాంశము, సంగమయుగంలో బాబ్దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము ప్రాప్తిస్తాయి. పవిత్రతా కిరీటము కూడా ఉంది, అలాగే బాధ్యతా కిరీటము కూడా ఉంది. అంటే ఎన్ని? డబల్ కిరీటాలు కదా. అకాల సింహాసనము కూడా ఉంది, అలాగే హృదయం అనే సింహాసనము కూడా ఉంది. ఎప్పుడైతే ఇలా డబల్ కిరీటము మరియు సింహాసనాధికారులుగా అవుతారో అప్పుడు నష మరియు నిశాన అంటే గురి పెట్టడము స్వతహాగానే మీకు గుర్తుంటుంది. తర్వాత ఈ కర్మేంద్రియాలు చిత్తం ప్రభు అని అంటాయి. ఎవరైతే కిరీటాన్ని మరియు సింహాసనాన్ని వదిలేస్తారో వారి ఆజ్ఞను కర్మచారులెవ్వరూ కూడా వినరు. స్లోగన్, బలహీన సంకల్పాలే ప్రసన్న చిత్తులకు బదులుగా ప్రశ్న చిత్తులుగా చేసేస్తాయి. ఈరోజు అవ్యక్త ప్రేరణ, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛముగా అవ్వండి. ఈశ్వరీయ సేవ యొక్క అత్యంత గొప్ప పుణ్యము పవిత్రత యొక్క దానం ఇవ్వడము. పవిత్రముగా అవ్వడం మరియు పవిత్రముగా చేయడమే పుణ్యాత్మగా అవ్వడము. ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్య మహాపాపము నుండి విడిపిస్తారు. అపవిత్రత అంటే ఆత్మహత్య, పవిత్రత అంటే ప్రాణదానం చేయడము. అందుకే బాబ్దాదా అంటున్నారు, మీరు పవిత్రతను దానం చెయ్యండి అని చెప్తున్నారు. ప్రాణదానం చేయండి అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.